నాకు ఒక్కటే అనిపించింది ఏంటంటే భయ్య, శ్రీజ వచ్చి మాధురితో మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ ఏమీ అబ్జెక్ట్ చేయలేదు, ఏమనలేదు. కానీ తనూజతో ఒక 3-4 పాయింట్స్ చెప్పగానే బిగ్ బాస్ శ్రీజ నువ్వు వచ్చిన పని కానివ్వు అన్నాడు. నాకెందుకో బిగ్ బాస్ ముద్దు బిట్టే తనూజ అని మనందరికీ తెలిసిందే ఈ సీజన్లో. ఎందుకంటే భయ్యా మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చాలా చూసుకుంటే అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. బట్ స్టిల్ తను బాగా ఆడితే ముద్దు బిడ్డ అయినా దత్తపుత్రిక అయినా అవన్నీ అవసరం లేదు. బట్ ఏమీ ఆడకపోయినా ఏమీ లేకపోయినా తనకి ఎలివేషన్ వీడియోలు కంటెంట్లు అఫీషియల్ అకౌంట్స్ నుంచే వస్తుంటే ఇంకా దానికి మించిన సపోర్ట్ ఇంకేమైనా ఉంటుందా భయ్య? పూజాని ఎక్కడ ఇంకా పాయింట్స్ చెప్పి శ్రీజ ఎక్స్పోజ్ చేస్తుంది అనుకున్నాడో ఏమో కానీ మిడిల్లోనే ఆపేశాడు. శ్రీజ ఏం చెప్పిందంటే తనుజ గురించి, మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు? మాధురి గారు. మాధురి గారిని నామినేట్ చేయకపోగా నేషనల్ మీడియాలో మిమ్మల్ని అంత పబ్లిక్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వాళ్ళతో ఎలా బాండింగ్ ఫామ్ చేసుకుంటారండి అన్నది. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ పాయింట్. నాకు ఫస్ట్ నుంచి ఇదే డౌట్ అండి. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినా కూడా తనతో బాండింగ్ ఎలా ఫామ్ అయింది అన్నది నాకు కూడా ఇప్పటికీ అది $1 million క్వశ్చన్. ఫైనలీ సంబడి స్పోక్ మై హార్ట్ అవుట్. శ్రీజ, మనీష్ మర్యాద చాలా గట్టిగా ఎక్స్పోజ్ చేశారు కళ్యాణ్ని అండ్ తనూజాని.